ముస్లిం ఓటర్లు, ముస్లిం ఓట్లు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందేనండి. ఇప్పుడు ఈ మిగతా పార్టీలు కూడా ఫస్టు ముస్లింలు ఒక 20-30% ఉన్నారనగానే ఆ ఏరియాలో ముస్లిం అభ్యర్థికే సీట్ ఇస్తున్నారు. గుడ్. అది వైసీపీ అయినా ఇస్తుంది, తెలుగుదేశం అయినా ఇస్తుంది, ఇంకోళ్ళైనా ఇస్తారు. ఇదివరకు పాత బస్తీలో కూడా అట్లాగే ఇచ్చారు. తర్వాత ఏమైంది, అక్కడున్న హిందువులందరూ అవతలకి తరిమి వేయబడ్డారా, లేకపోతే ఒత్తిడితో అవతలకి వెళ్ళారా, వెళ్ళిపోయారు. ఫైనల్గా ఫలితం ఏమైంది, ఇప్పుడు అక్కడ ఇదే కాంగ్రెస్ని రానియరు, అదే తెలుగుదేశాన్ని రానియరు, కమ్యూనిస్టుల్ని పట్టించుకోరు. ఫైనల్గా ఎంఐఎం మాత్రమే పోటీ చేస్తుంది అక్కడ. సేమ్ ఇక్కడ ఎట్లాంటి ఫార్ములాను ఆర్జేడీ కాంగ్రెస్లు పెంచి పోషించినటువంటి బీహార్లోని సీమాంచల్లోని అమౌరు, అట్లాగే కొచ్చాదామస్, జోకిహాత్, బహదూర్గంజ్, బైసి ఈ ఏరియాలో ఫస్ట్లో 20-30% ఉన్నప్పుడు ముస్లింలకు సీట్లు ఇవ్వడం బిగిన్ చేశారు. ఆర్జేడీ అంతే ఇచ్చింది, కాంగ్రెస్ అంతే ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ 70% ఓటర్లు అయిపోయారు, 60-70%. ఇప్పుడు అక్కడ హిందువులకి పొరపాటును కూడా ఎవరు, ఎంఐఎం గెలుస్తుంది. ఆర్జేడీని పోనిచ్చారు, అట్లాగే కాంగ్రెస్ని పక్కన పెట్టేశారు, ఎంఐఎంని మాత్రమే గెలిపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంటాయి, మనం సక్రమంగా ఆలోచిస్తున్నామా. ఈవెన్ ముస్లిం సమాజం కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశం అది.